అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అథెంటిక్ ట్రూత్. చాలా రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ పైన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, యువ సామ్రాట్ అనే వ్యక్తి, ఇక రమాబాయ్ అనే వ్యక్తి, పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దు, వాటి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, యువత తీవ్రంగా నష్టపోతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి యువత, తర్వాత ఎంప్లాయ్మెంట్ చేసుకున్నటువంటి యువత కూడా ఈ ఫేక్ ప్రమోషన్ యాప్లలో వాటి మోజులో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ కావడం జరిగింది. ఇలాంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళగా వీసీ సజ్జనార్ సార్ కూడా వీటిపైన రియాక్ట్ అయ్యి లోకల్ బాయ్ నాని, తర్వాత భయ్యా సన్నీ యాదవ్ వీరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఇష్యూ గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందుకే మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకుంటా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా వాళ్ళు డబ్బులు ఎర్న్ చేసుకుంటా కూడా అతియాసకు పాల్పడి వారి యొక్క దుర్బుద్ధితో ఇలాంటి ఫేక్ ప్రమోషన్ యాప్స్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంతో మంది యువత వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గానీ, చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గానీ, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు గానీ, ఈ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఫేక్ ప్రమోషన్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళు చేయగలిగినది మేము చేస్తే ఏమవుతుందని చెప్పేసి వాళ్ళని ఇన్స్పైర్ గా తీసుకొని వీళ్ళు కూడా ఫేక్ ప్రమోషన్ యాప్స్ ను చేయడం జరుగుతూ ఉంది. ఇది చూస్తున్నటువంటి యువకులు గాని, వీళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరొకరికి కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు, కొందరికైతే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి అయితే మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ అది నిజమే అనుకొని ఫస్ట్ వేల రూపాయలు పెట్టి బెట్టింగ్ ఆడుతూ తర్వాత ఆ వేలు లక్షలుగా మారి తర్వాత తీర్చలేని అప్పుగా మారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, బయట వాళ్ళకి చెప్పుకోలేక ఆఖరికి వాళ్ళకు ఆత్మహత్య దిక్కుగా మారి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వీరిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా తరఫు నుంచి వీసీ సజ్జనార్ సార్ని, అదే అధికారికంగా వీరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ ను కోరుతూ, ఇన్ని జరుగుతున్నప్పటికీ రీసెంట్ గా వీళ్ళపైన కేసులు జరుగుతున్నప్పటికీ కూడా, కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా రీసెంట్ గా ఇంకా ఫేక్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు యాటిట్యూడ్ మ్యాక్స్ అలియాస్ సాయ్ అనే వ్యక్తి ఇంకా ప్రమోషన్స్ కొనసాగిస్తా ఉన్నాడు. ఈ అబ్బాయి యూట్యూబ్ ద్వారా, తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని మిలియన్స్ మంది, లక్షల మందిని ఫాలోవర్స్ పెంచుకొని యూట్యూబ్ ఛానల్ నుంచి మంచి మంచి ప్రమోషన్స్ నుంచి డబ్బులు ఎర్న్ చేసుకోగా అత్యాశకు పాల్పడి దుర్బుద్ధితో ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయి పైన రమాబాయ్ అనే ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఇలాంటి ఫేక్ ప్రమోషన్ యాప్స్ చేయడం వల్ల మనకున్నటువంటి ఫాలోవర్స్ నష్టపోతారు, మనకున్నటువంటి ప్లాట్ఫామ్ కూడా నాశనం అవుతుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా మనము ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి కానీ ఇలా చెడు చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి రమాబాయ్ అనే పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తన పైన రియాక్ట్ కావడం జరిగింది. అయినా సరే ఎవరెటు పోతే నాకేమిలే అనే విధంగా యాటిట్యూడ్ మ్యాక్స్ అలియాస్ సాయ్ అనే వ్యక్తి ఇంకా ప్రమోషన్లు కొనసాగిస్తున్నాడు. కాబట్టి అతని ఫాలోవర్స్ చాలా మంది బిలో 20 years లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అతని కామెడీస్ కానీ, అతని వీడియోస్ కానీ చూసి అతని ఫాలోవర్స్ మారినటువంటి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కావచ్చు, అతను చేస్తున్నటువంటి ఫేక్ ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ కూడా అది నిజమే అనుకొని చెప్పేసి ఫస్ట్ వేలలో ఆడుకుంటూ తర్వాత లక్షల్లో నష్టపోయి ఇంట్లో చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక ఆఖరికి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి యువత బలి కావడానికి కారణం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కావచ్చు, మీరే కారణం అవుతున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ఆపుకోవాల్సిందిగా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం అవుతున్నది. అదే చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ని కానీ, బెట్టింగ్ యాప్స్ ని కానీ నమ్మొద్దండి. చివరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను చూస్తున్నటువంటి ప్రేక్షకులని, వ్యూవర్స్ని కోరడం ఏమనగా, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేస్తున్నటువంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కావచ్చు, చిన్న చిన్నగా యూట్యూబర్స్ కావచ్చు, కొద్ది మొత్తంలో ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, గుడ్డిగా మోసపోవద్దండి. ఇది మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ అనేది అదొక పాయిజన్ లాంటిది, స్లో పాయిజన్ లాంటిది, యువతని నాశనం చేస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులను కానీ, సామాన్య ప్రజలను కానీ వారి జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. కాబట్టి ఇది ఒక డ్రగ్ లాంటిది. కాబట్టి ఎవరు ప్రమోషన్ చేసినా సరే వాళ్ళ ఫాలోవర్గా మీరు ఉండాలి కానీ ఇలాంటి అడక్టింగ్కి మీరు అడక్ట్ కావద్దని చెప్పేసి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా అధికారులను కూడా
ఇలాంటి ఫేక్ ప్రమోషన్ చేస్తున్నటువంటి చిన్న ఇన్ఫ్లుయెన్సర్లను కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లను కానీ ఎవరిని కూడా వదలకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా ఛానల్ ద్వారా కోరుతూ, ఇలాంటి ఇంకా లేటెస్ట్ న్యూస్ కోసం, ఇంకా మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.